మామూలుగా ఒక హత్య జరిగితేనే అదో సంచలనం అవుతుంది. అలాంటిది 6గురిని చంపేశారు. అది కూడా అందరూ చూస్తుండగా. సినిమాల్లో మాత్రమే అలాంటి సీన్లను చూస్తుంటాం. మరి ఇక్కడ నిజంగానే జరిగింది. ఆ దారుణానికి దారితీసిన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మార్కెట్లో 6 శవాలు చూసి ఎస్ఐ అక్కడ గుమికూడిన అందర్నీ అడిగాడు. ఎవరినడిగినా తనకు తెలియదన్న సమాధానమే చెప్పారు. అయితే నాకు ఫోన్ చేసిందెవరు అంటూ గద్దించాడు ఎస్ఐ దీనారావు. ఎవ్వరూ సమాధానం చెప్పకపోవడంతో తాను రిసీవ్ చేసుకున్న నంబర్కు డయల్ చేశాడు. చిత్రంగా 6 శవాల్లో ఒక శవం దగ్గర మొబైల్ రింగ్ అయింది. కానిస్టేబుల్ అతని జేబు నుంచి సెల్ తీసి ఎస్ఐకి ఇచ్చాడు. ఎస్ఐ అందర్నీ చూస్తూ, చూడండి, ఎవరు చంపారో మీకు తెలుసు, కావాలని చెప్పట్లేదని నాకు తెలుసు, ఎలాగైనా మీతో నిజం చెప్పిస్తా అంటూ శపథం చేశాడు. ఎస్ఐ వెళుతుండగా గుంపులో నుంచి ఓ అబ్బాయి బయటకొచ్చి, నేనే చంపాను సార్ అన్నాడు. నువ్వు చంపావా అని ఆ పిల్లాడి కళ్ళలోకి చూస్తూ ఎస్ఐ అడుగుతుండగా, తను కాదు చంపింది, నేను చంపాను అంటూ మరొకతను ముందుకొచ్చాడు. అక్కడ ఒక్కరు ఇద్దరు కాదు, అందరూ మేం చంపామంటూ ఆవేశంగా అరిచారు. ఎక్కడయ్యా హంతకులు కోపంగా అడిగాడు ఎస్ఐ. సార్, చనిపోయిన వాడు ఎంత దుర్మార్గుడో మీకు తెలియదు, వాడి గురించి చెబుతా వినండి అన్నాడు కానిస్టేబుల్. 6 హత్యలు చేసిన వాళ్ళను కానిస్టేబుల్ ఎందుకు సమర్థిస్తున్నాడు? అవతలి వాళ్ళు దుర్మార్గులైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వాళ్ళను చంపడం కరెక్టా? షార్ట్ బ్రేక్ తర్వాత